చైల్డ్ ట్రాఫికింగ్ ఎపిసోడ్ లో తవ్వే కొద్దీ సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్ లో తెలంగాణ టాప్ లో ఉన్నట్లుగా పోలీసులు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది 7 మేజర్ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలని అరెస్ట్ చేశారు పోలీసులు. 90 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. సృష్టి కేసులో 27 మంది, మియాపూర్ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. చైతన్యపురి, మేడిపల్లిలో 19 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఈ ముఠా విక్రయిస్తోంది. మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, చాలా షాకింగ్ గా కనిపిస్తోంది ఈ విషయం. చైల్డ్ ట్రాఫికింగ్ లో తెలంగాణ టాప్ లో ఉందా? సో చైల్డ్ ట్రాఫికింగ్ కేసెస్ కి సంబంధించి గతంలో రాచకొండ పోలీసులు దాదాపు 30 మందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ ఏడాది స్టార్టింగ్లో రాచకొండ పోలీసులు అటు మేడిపల్లితో పాటు ఇటు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 30 మందికి సంబంధించినటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాని స్టార్ట్ చేస్తే ఈ ఏడాది చివరికి వచ్చే వరకు ఆ సంఖ్య, ఈ తరహాలో చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడేటువంటి ముఠా సంఖ్య 90 మందికి చేరింది. సో ఈ 90 మందిని కూడా ఈ ఏడాది కాలంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో తాజాగా నిన్న మియాపూర్లోనూ దాదాపు 11 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ 11 మందిలో కొంతమంది రిపీటెడ్ అఫెండర్స్గా ఉన్నారు. అంటే రిపీటెడ్ అఫెండర్స్ అంటే వీళ్ళందరూ ఇదే తరహా క్రైమ్కి, అంటే చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి క్రైమ్లో గతంలోనూ వీళ్ళు పాల్పంచుకున్నారు. గతంలో జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథేచ్ఛగా ఇదే తరహా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా చేస్తున్నారు. సో ఇక్కడికి సంబంధించినటువంటి దంపతులు ఎవరెవరికైతే ఈ పిల్లలు ఉండరో వాళ్ళందరూ కూడా ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్తుంటారు. వివిధ రకాలైనటువంటి ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తుంటారు. సో ఈ ఐవీఎఫ్ సెంటర్స్కి వచ్చేటువంటి దంపతుల వివరాలను ఆయా ఐవీఎఫ్ సెంటర్స్ నుండి వివరాలు సేకరించి కొంతమంది ఏజెంట్లు నేరుగా ఆ దంపతులను సంప్రదించడం, ఆ దంపతులకి తక్కువ ఖర్చులో ఈ తరహాలో పిల్లల్ని ఇస్తామని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుండి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ తరహాలో తెలంగాణలో ఇప్పటి వరకు 90 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ ప్రణీత.